హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా మనకి మౌల్డ్స్తో పని లేకుండా ఇంట్లో ఉన్న తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావాల్సినవి 1 కప్పు రైస్, 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్, 1/2 లీటర్ మిల్క్. రైస్ని ఒకసారి వాటర్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని మనం క్లీన్ చేసుకున్న రైస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. రైస్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా రైస్ అంతా మనకి ఫ్రై చేసుకోవాలి. రైస్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రూట్స్ రైస్ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఈ రెండు మిక్సీ వేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకొని పాలకు పొంగు వచ్చిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న రైస్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిక్సర్ వేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో తిప్పుకుంటూ పాలు సగం అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పాల క్వాంటిటీ సగం అయిన తర్వాత 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ వేసి బాగా కలిపిన తర్వాత మనకి రైస్ అండ్ డ్రై ఫ్రూట్ మిక్సర్ బాగా చిక్కపడుతుంది. ఒకసారి మనకి క్వాంటిటీ అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా క్వాంటిటీ అంతా బాగా చిక్కపడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. సో మన దగ్గర ఉన్న ఇలాంటి చిన్న చిన్న కప్స్లో కానీ కుల్ఫీ మోల్డ్స్లో కానీ వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఓవర్ నైట్ కానీ 8 అవర్స్ కానీ పెట్టుకుంటే మనం చల్లని కుల్ఫీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకుందాం. ఇన్ కేస్ మన దగ్గర కుల్ఫీ మోల్డ్స్ లేకపోతే ఇలాంటి చిన్న కప్స్లో కానీ స్టీల్ గ్లాస్లో కూడా మనం ఇలా కుల్ఫీ చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ కానీ ఒక 8 అవర్స్ కానీ పెట్టుకోవాలి. నేనైతే ఒక ఫుల్ ఓవర్ నైట్ పెట్టుకున్నాను. సో ఫైనల్గా మన కూల్ చల్లని మట్కా కుల్ఫీ రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ పిస్తా తోటి పైన గార్నిష్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా రైస్ డ్రై ఫ్రూట్స్ పాలతోటి ఇలా మట్కా కుల్ఫీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే అండి, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మంచి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.